హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. ఈరోజు వేణీస్ కిచెన్లో మీ అందరి కోసం టమోటా రైసు టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా లేదా లంచ్ బాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూను జీలకర్ర, అలాగే చిన్న అల్లం ముక్క తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా నిలువుగా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4 ఎండుమిర్చి తీసుకొని నిలువుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం వేగాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని దాన్ని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయి లైట్గా వేగేంత వరకు కూడా వేపుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి టమోటాలు ఒక 2 దాకా తీసుకున్నాను. వీటిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలు మొత్తం కూడా బాగా మెత్తగా అయిపోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, బాగా మగ్గుతుంది, కొంచెం టైం పట్టిన. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా గ్రేవీగా రావాలండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్, అలాగే కారం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మొత్తం కూడా మళ్ళీ ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానైనా తీసుకోవచ్చు, లేకుంటే లంచ్ బాక్స్లో కూడా దీన్ని ప్రిపేర్ చేయొచ్చండి. ఓకే అండి, ఇప్పుడు ఇలా ఉడికింది కదా టమోటా మొత్తం. ఇప్పుడు దీనిలోకి నేను బిర్యానీ రైస్ తీసుకున్నానండి. ఇది 1 కప్పు దాకా ఇలా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మీ దగ్గర నార్మల్ రైస్ ఉంటే దాంతోనైనా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.